నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈషా ప్రశాంత్. సో ఈ వీడియోలో మహాతారు బాబాజీ చెప్పిన రెండు అద్భుత విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటేమో జ్ఞానతృష్ణ గురించి, మరొకటి ఈ లవ్ బ్రేకప్ సంబంధించింది అని ఏం చెప్పాడు అనేది. ఇది మహాతారు బాబాజీతో సంభాషణలని మాస్టర్ పల్లవి గారు రాసిన పుస్తకం నుంచి చెప్తున్నాను. నాకు ఇవి బాగా నచ్చినాయి. ఇది ఎప్పుడో తీసుకున్నా. నేను పిరమిడ్ కడతాల్ మన హైదరాబాద్లోనే, హైదరాబాద్ అవతల కడతాల్కి వెళ్ళినప్పుడు ఈ బుక్ తీసుకోవడం జరిగింది. బట్ ఈ మధ్యలో చదివాను, కొన్ని ఇయర్స్ అయింది తీసుకొని, ఈ మధ్యలో కంప్లీట్గా చదివాను. చాలా బాగున్నాయి అన్నీ. ఇందులో నాకు బాగా నచ్చినాయి. ఇది జ్ఞానతృష్ణ అనేది నేను కొత్తగా విన్న పదం. అది తృష్ణ అనేది తెలుసు, జ్ఞానం గురించి మాట్లాడుతాను. జ్ఞానతృష్ణ అనేది వినేసరికి అది చాలా బాగా అనిపించింది నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఒక విషయంలో. అది చెప్తాను నేను. అయితే స్వాతి అనటమే ప్రశ్న అడిగింది బాబాజీ గారిని. అది అంటే మళ్ళీ ఇక్కడ బాబాజీ గారిని ఏ విధంగా అడిగింది ఏందని అది వేరే స్టోరీ, అదంతా మనకు అవసరం లేదు. అంటే వారు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అతను వారికి ప్రజెంట్ అవ్వడమా లేకపోతే ఇంకో రకంగా డ్రీమ్స్లోనా ఇంకోట అది బుక్ చదివితే అర్థమవుతుంది. కానీ బట్ వారు అడిగిన దానికి మహాతారు బాబాజీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటిదో చూద్దాం అంతే. ఎందుకంటే అంత చెప్పుకుంటూ పోతే టైం ఉండదు, అది బుక్ చదివితే సరిపోతుంది. అది అందుకే బుక్ కూడా చూపిస్తున్నా. సో ఓకే, స్వాతి గారు ఏం అడిగిలంటే భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితాలను ఏ విధంగా సమత్వంలో ఉంచుకోవాలి. ఇటు సంసారము అటు ఆధ్యాత్మికము రెండు కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్న క్వశ్చన్. దానికి బాబాజీ గారు ఏం చెప్పారంటే ఆ విధంగా సమతుల్యతలో ఉంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు భూమిని మరి ఆకాశాన్ని సమతుల్యతలో ఉంచుతున్నారా? లేదు, మీరు చేయలేరు. ఆ శక్తులు తమ పట్ల తామే శ్రద్ధ తీసుకుంటాయి. అదేవిధంగా భౌతిక జీవితం తనను తాను మరి ఆధ్యాత్మిక జీవితం తనను తాను శ్రద్ధ తీసుకుంటాయి. ఆ రెండింటిని వేరుగా చూడకు. అది ఆ విధంగా ఉండదు. ఒక యోగికి ప్రతిదీ ఆధ్యాత్మికమే. మీ చైతన్యం విస్తరించడం వలన మీరు చేసే ప్రతిదీ ఆధ్యాత్మికంగా మారుతుంది. మీరు విభిన్న జన్మలలో, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు విభిన్న జన్మలలో విభిన్న జీవితాలలో పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మీ జ్ఞానతృష్ణను సంతృప్తి పరచండి అంతే. మీరు విభిన్న జన్మలలో విభిన్న జీవితాలలో పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మీ జ్ఞానతృష్ణను సంతృప్తి పరచండి అంతే. ఈ లాస్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఒక మనిషి చాలా జన్మలు తీసుకుంటూ ఉంటాడు కాబట్టి, అంటే ఫస్ట్ రాళ్ళు రప్పలు, నీటి చెట్లు, తర్వాత నీటి జంతువులు అట్లా తీసుకొని వేరే జంతువులు అవన్నీ తీసుకొని మన జన్మకు వస్తామని మనం చెప్పుకుంటాం జనరల్గా ఎవల్యూషన్ ప్రకారం. సో ఇక్కడ మీరు ఇట్లా రకరకాల జన్మలు ఉంటాయి. మా జన్మలు అంటే ఎస్పెషల్లీ మానవ జన్మల గురించి ఇక్కడ మాట్లాడేది. మీరు విభిన్న జన్మలలో విభిన్న జీవితాలలో పొందిన, సో రకరకాల జన్మలలో రకరకాల జీవితాలలో పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇతరులతో పంచుకోవాలి. మీరు ఇతరులతో పంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ జ్ఞానతృష్ణను తృప్తిపరచండి అని చెప్తున్నాను అనమాట. అట్లా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అట్లా ఇప్పుడు నేను కూడా ఒక రకంగా వీడియోలు చేసేది అంతే కదా, నా జ్ఞానదృష్టిని తృప్తిపరచుకునే ప్రయత్నం అది కూడా. కాకపోతే ఇది ఒక నాకు డౌట్ ఉండేది, నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి మెడిటేషన్ పరంగా స్పిరిచువల్ పరంగా అయిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అవి పంచుకోవడం లేదు నాకు తెలియదు. నేను వాటికి సంబంధించిన నాకు ఒక ప్రీవియస్ లైఫ్ సంబంధించిన ఒక డ్రీమ్ వచ్చింది ఒకటి అంతకుముందు. అది కొన్ని ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది, 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు వీడియో చేశాను. జస్ట్ ఒక 1 వీక్ 3-4 డేస్ ఏమో ఉన్నట్టున్నది వీడియో. నాకు అనిపించింది అరే ఇవి షేర్ చేసుకోవచ్చా లేదా, మరి మంచిదా కదా నాకు డౌట్ అనిపించి అది తీసేసిన నేను. అది అట్లా 1-2 వీడియోలు తీసేయడం జరిగింది. బట్ ఇది చూసిన తర్వాత బట్ నాకు ఎప్పటికి ఉండేది. ఈవెన్ ఇన్నర్ ఇంజనీరింగ్ వీడియో చేసినప్పుడు కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. మెడిటేషన్ చేసినప్పుడు నైట్ టైంలో చేసినప్పుడు ఒక బాడీలెస్ ఫీలింగ్ వచ్చిందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అది కూడా నేను ఆ వీడియో కూడా డిలీట్ చేసినాను. మళ్ళీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఎట్లా చేసినా మళ్ళీ కొత్తగా చేసిన ఆ వీడియో నేను. అది ఆ వీడియో మొత్తంలో ఒక పాయింట్ ఒక దగ్గర షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో చాలా వ్యూస్ వచ్చినాయి. మన దాంట్లో టాప్ వీడియో అదే. నేను ఇన్నర్ ఇంజనీరింగ్ ఎలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి, నా ఆధ్యాత్మిక జీవితం ఈ జన్మలో ఎట్లా ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఆ వీడియో ఇప్పుడు కూడా ఉన్నది, కాకపోతే అది నేను అది డిలీట్ చేసి మళ్ళీ చేసిన అనమాట వీడియో. అది అందులో ఇప్పుడు మళ్ళీ చేసిన వీడియోలో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేదు నేను. అట్లా నాకు డౌట్ అనిపించింది, అది ఉండొచ్చా లేదా నాకు అర్థమవుతలేదు, దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది నాకు తెలియదు. అది ఎవరన్నా చూడకూడని వాళ్ళు చూస్తే దాన్ని ఏమైనా అడ్వాంటేజ్ లాగా తీసుకుంటారని అంత పిచ్చి పిచ్చి డౌట్లు ఉండే నాకు. అది మంచిది కాదు తెలియదు కానీ డౌట్లు ఉండే, అదే అందుకే తీసేసిన నేను. అది అందుకే మళ్ళీ ఫ్రెష్ చేయడం జరిగింది. బట్ ఇది చూసిన తర్వాత నాకు అరే అట్లా నేను తప్పు చేసినా అసలు అది షేర్ చేసుకోవాల్సింది ఇది షేర్ చేసుకోవాల్సిందే అని అనిపిస్తుంది నాకు. అట్లా జ్ఞాన దృశ్యం తృప్తిపరచండి, ఎందుకంటే అది కూడా గ్రోత్కి ఫ్రీడమ్కి తోడ్పడుతుందని అర్థమైపోయింది. అట్లా మీరు విభిన్న జన్మలలో విభిన్న జీవితాలలో పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మీ జ్ఞాన తృష్ణను సంతృప్తిపరచండి, అంతే. ఇది సో ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం సపరేట్గా చూడొద్దు, మనం సంసారాన్ని ఆధ్యాత్మికంగా సపరేట్గా చూడొద్దు. మీ చైతన్యం పెరిగే కొద్దీ మీకు మొత్తం ఆధ్యాత్మికమే అవుతుంది అనమాట. మీ యొక్క సంసారం కూడా మీకు ఆధ్యాత్మికంగా అయిపోతుంది అనమాట. అట్లా అదే చెప్తున్నారు బాబాజీ. ఇది ఒక పాయింట్. ఇంకొకటి మీరు అది మళ్ళీ వినాలనుకుంటే బ్యాక్ వెళ్ళి నేను చదివింది వినండి, బాబాజీ చెప్పింది. ఇంకొకటి అలీషా అనే టైం అడుగుతున్నారు. ఆమె క్వశ్చన్ ఏంటంటే, నేను నా మానసిక అనారోగ్యం నుంచి విడుదల పొందేది ఎలా? నేను నా గత ప్రేమికుడు నాకెంతో ప్రియమైనవాడు, మొదట్లో కోలుకోవడంలో తోడ్పడినవాడు అయిన వ్యక్తి బంధం నుంచి విడిపడలేకపోతున్నాను. నాకు ఈ సంబంధం మంచికేనా? అలా అయితే నేను ఎలా కొనసాగాలి అని చెప్తున్నాడు. నా మణిపూరకంలో అంటే మణిపూరక చక్రం అంట, మణిపూరకంలో అసౌకర్యానికి గురి అవుతున్నాను అని అలీషా అనడం చెప్పింది. అంటే అతను ఆమె ప్రేమించిన వ్యక్తి గురించి అతను ఆమెకు హెల్ప్ చేశాడంట. బట్ ఆ తర్వాత మరి బ్రేకప్ అయిందేమో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలని అడుగుతుంది. దానికి బాబాజీ చెప్తున్నాడు, అటువంటి భౌతిక అనారోగ్యం ఏమీ లేదు అలీషా, భౌతిక అనారోగ్యం లేదా? మళ్ళీ బాబాజీ అంటున్నాడు, ప్రతిదీ మానసిక అనారోగ్యం వల్ల జనిస్తుంది, అది బంధరాహిత్యం గురించి కాదు, నేర్చుకోవడం గురించి. జీవితంలో అటువంటి అనుభవాన్ని ఎందుకు ఆకర్షించావో తెలుసుకునే వరకు నువ్వు ఆ బంధాన్ని ఎలా వదులుకోగలవు. ఇది మళ్ళీ చదువుతా, ఈ పాయింట్ మంచిగా వినాలి. ఇది జీవితంలో అటువంటి అనుభవాన్ని ఎందుకు ఆకర్షించావో తెలుసుకునే వరకు నువ్వు ఆ బంధాన్ని ఎలా వదులుకోగలవు అంటే ఏమంటున్నాడంటే, నీకు ఆ రూట్ కాజ్ తెలవాలి. నువ్వు ఆ బంధాన్ని ఎందుకు ఆకర్షించావు, ఆ రూట్ కాజ్ తెలిసినట్లయితే అప్పుడు నువ్వు ఆ బంధాన్ని వదులుకోగలవు, లేదంటే ఎలా వదులుకోగలవు అని అడుగుతున్నాడు. జీవితానికి ఎప్పుడూ ఒక నూతన ప్రణాళిక ఉంటుంది. దానిని నువ్వు నమ్మితే క్రొత్త శక్తులను అంగీకరించడానికి నువ్వు పాత శక్తులను వదలాలి. ప్రేమ గురించిన నిజమైన అవగాహన ఇదే. అతను ఈ సంపూర్ణ ఆనందకరమైన మరి విచారదాయకమైన సంపద్వంతమైన అనుభవాన్ని ఈ జీవితంలో నీకు ఇచ్చాడు. చూడండి, అతను ఈ సంపూర్ణ ఆనందకరమైన మరి విచారదాయకమైన సంపద్వంతమైన అనుభవాన్ని ఈ జీవితంలో నీకు ఇచ్చాడు. వాస్తవానికి అతను నువ్వు ముందుకు వెళ్ళడానికి తోడ్పడ్డాడు. అతని ఆత్మకు కృతజ్ఞతలు తెలిపి ప్రక్కకు వెళ్ళు. నీ జీవితానికి సరి అయిన వ్యక్తిని వెతుక్కో. నువ్వు నీ గత గాయాలన్నింటినీ స్వస్థత పరుచుకొని నూతన జీవితానికి స్వాగతిస్తే నీ అసౌకర్యాలన్నీ అదృశ్యమవుతాయి అని సమాధానం చెప్పిండు. అది ఇక్కడ బ్రేకప్పా లేకపోతే అతను మరి చనిపోయారా అంటే బాడీ లీవ్ చేశారని తెలీదు. ఈమె అలీషా యొక్క ప్రేమికుడు అది ఎగ్జాక్ట్గా ఇక్కడ చెప్పలేదు. కాకపోతే ఆమె ఎలా అంటే అతనైతే ఇప్పుడు ఆమెతో లేడు, ఎలా ముందుకు వెళ్ళాలని అడుగుతుంది బాబాజీని. ఆ రిలేషన్షిప్ అతనికి ఆమెకు ఉన్న తోడు కోల్పోయింది కదా, అతని ప్రేమికుని కోల్పోయింది. అది బ్రేకప్ వల్ల కోల్పోయిందా, అతను చనిపోవడం వల్ల కోల్పోయిందా అది తెలియదు మనకు. ఏదేమైనా కూడా ఆన్సర్ అయితే ఇది, అతను చెప్పిన ఆన్సర్, బాబాజీ గారు చెప్పిన ఆన్సర్ అయితే ఇది. జీవితంలో అటువంటి అనుభవాన్ని ఎందుకు ఆకర్షించావో తెలుసుకునే వరకు నువ్వు ఆ బంధాన్ని ఎలా వదులుకోగలవు అనేది అట్లా. సో ఆ బంధాన్ని ఆమె ఎందుకు ఆకర్షించింది, దాని నుంచి ఏదో నేర్చుకొని ముందుకెళ్ళడానికి ఆకర్షించింది. అది తెలుసుకుంటే ఆమె ముందుకెళ్ళగలదని చెప్తున్నాడు అనమాట. అట్లా మళ్ళీ ఇంకొకటి, ఎప్పటికప్పుడు మనం కొత్త శక్తిని నమ్మి జీవితాన్ని నమ్మి జీవితం ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటుందని నమ్మి కొత్త శక్తులను ఆహ్వానించాలన్నమాట. అప్పుడు పాత వదిలేయాలన్నమాట. అట్లా పాత జ్ఞాపకాలలోనే చిక్కుకొని బాధపడుతూ ఉండకుండా ముందుకు కొత్త శక్తులను ఆహ్వానించి ముందుకెళ్తూ ఉండాలి. అది విషయం. ఈ రెండు చెప్పాలనుకున్నా. నీ జీవితానికి సరైన వ్యక్తిని వెతుక్కో అని కూడా చెప్పడం జరిగింది. ఇది బ్రేకప్ వల్ల కూడా బాగా యూజ్ అయ్యే ఆన్సర్, చాలా బాగా చెప్పడం జరిగింది.
ఇంకొద్దిగా చదువుతుంది ఎందుకంటే తర్వాత ఇంకా మంచిగా ఉంది. అలీషా అంటుంది, ఓ దీనిని నేను పదే పదే జ్ఞాపకం చేసుకుంటాను కృతజ్ఞతలని చెప్పింది. బాబాజీ, ఒక చలనచిత్రం పూర్తి అయినాక నీవు ఏడుస్తావా అని అడిగిండు. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత నువ్వు ఏడుస్తావని. అలా చేయను అంది బాబాజీ. మరి ఇప్పుడు ఎందుకు? అది అంతా అయిపోయింది, క్రొత్త దానిని చూడడానికి సిద్ధంగా ఉండు. అలీషా, చాలా గొప్ప సంగతి, నాకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాజీ, క్షమించి మర్చిపో అంటే అతన్ని క్షమించి మర్చిపో అని చెప్తున్నాడు. ఒకవేళ అతను ఈమెను మోసం చేశాడని ఆమె ఫీల్ అవుతూ ఉన్నట్లయితే కనుక క్షమించి మర్చిపో అని చెప్తున్నాడు. చాలా కృతజ్ఞతలు, దీనిని నేను నా జీవితంలో అన్వయించుకుంటానని ఆమె చెప్పింది. అట్లా ఇది రెండు చెప్పాలనుకున్నాను అంతే. నాకైతే ఇది ఫస్ట్ అయితే జ్ఞానదృష్టి అనేది బాగా నచ్చింది. అందుకే మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదో కొద్దిగా తెలిసినా కూడా వేరే వాళ్ళతో బాగా పంచుకోవాలని ఉబలాట పడుతుంటారు అనమాట. అది కూడా ఒక రకమైన తృష్ణ, దాన్ని జ్ఞానతృష్ణ అంటారని అర్థమైంది నాకు. బట్ అట్లా కూడా కొద్దిగా కంట్రోల్ ఏదైనా కొద్దిగా మనం ఎక్కువ స్పిరిచువల్కి వచ్చినాక అది వేరే విషయం, మన అనుభవాలు అవి అన్నీ పంచుకోవచ్చు, కొద్దిగా తెలిసినా పంచుకోవచ్చు. బట్ మెటీరియలిస్టిక్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది తాగే దగ్గర అక్కడిక్కడ కొద్దిగా తెలిసినా కూడా పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఒకటి నాకు డౌట్ ఉంది, అట్లా పంచుకోవచ్చే లేదో. కొద్దిగా పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేసి పంచుకుంటే మంచిది భౌతిక విషయాల పట్ల. అయితే స్పిరిచువల్ విషయాల పట్ల ఏమవుతుందంటే మీరు పంచుకునే కొద్దీ మీకు ఏమవుతుందంటే మీ ఫ్లో కంటిన్యూ అవుతుంటుంది. మీరు పంచుకోవడం ఆపినప్పుడు ఏమవుతుందంటే అక్కడికే స్టక్ అయిపోతారు అనమాట. అందుకే మీకు ఎంత తెలిసినా కూడా పంచుకోవాలి, అక్కడ పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తి అవగాహన అన్నది ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఎంత తెలిసినా తక్కువే, పూర్తిగా అనేది ఎక్కడ తెలుస్తుంది మనం, అట్లేమి ఉండదు. మన కెపాసిటీలో ఎంతవరకు అయితే తెలుసుకున్న తర్వాత అది పంచుకోవాలనిపించినప్పుడు ఆ తృష్ణ ఉంది, నాకు పంచుకోవాలనిపిస్తుందని మీకు అనిపించినప్పుడు పంచుకోండి అంతే. అట్లా. ఓకే, థ్యాంక్ యూ.